డైలాగ్ డెలివరీ అవి గూస్ బంప్స్ అనిపించినాయి నాకు. ఎలా ఉంది సినిమా? ఇందాకే చెప్పానండి, ఇందాక 3 రౌండ్లు చెప్పాను. యాక్చువల్లీ నేను 2 షోలు బుక్ చేసుకొని వచ్చానన్న. 2 షోలు బుక్ చేసుకొని వచ్చాను. అది కూడా ఇక్కడి నుంచి కాదు, ఎక్కడో మియాపూర్ నుంచి వస్తున్నాను. మెయిన్ అందరూ కుర్చీ మడత పెట్టే సాంగ్ మహేష్ బాబు లుక్స్ కోసమే వచ్చారన్న. ఇప్పుడు స్టోరీ మెయిన్ అందరు కాపీ అంటున్నారు కానీ రిఫరెన్సెస్ అంటారు వీటిని. ఇప్పుడు సినిమా అయితే చాలా బాగుందండి, ఒప్పుకుని చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగాలేదు రాడ్ అంటున్నారు. సినిమా చాలా బాగుంది. ఇంకా అందులోనూ మెయిన్ అన్న మహేష్ బాబు బీడీఎల్కి ఇచ్చేసి అన్నోడికి దింపాలన్న. ఫస్ట్ అన్నోడికి దింపాలి. అసలు ఒక మహేష్ బాబు ఫ్యాన్లో చూడమనండి. అసలు ఇంకా నెక్స్ట్ ఇంకొక 5-6 ఏళ్ళ దాకా మహేష్ బాబు సినిమా రాదు. ఎందుకంటే నెక్స్ట్ గురుజీ తర్వాత రాజమౌళి గారితో సినిమా ఉంది. ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత రాజమౌళి గారి సినిమా వచ్చితో కూడా డౌటే మనకి. ఎందుకంటే 2-3 పాటలు అంటున్నారు. కుర్చీ మడత పెట్టే సాంగ్, బీడీ, ఇంకా అందులో మధ్యలో ఫైట్ ఒకటి ఉంటుంది కదా, నాకు కర్ర వేసుకొని రెడ్ కలర్ చెక్ టీషర్ట్ చేసుకుంటాడు కదా, నేను ఆ సీన్స్ అయితే గూస్ బంప్. ఇంకా అందులో ఎంట్రీ ఉంటుంది అన్న. ఎంట్రీతో పాటు స్టార్టింగ్ అదే అది కొద్ది డిసప్పాయింటెడ్ అని ఒప్పుకుంటాను. సరా సూరం అది బాగుంది. కుర్చీ మెయిన్ అంతా బయట అయినట్టున్నాయి అని ఒప్పుకుంటున్నా. తమన్ వల్ల అయితే డిసప్పాయింట్ అయ్యామన్నా. త్రివిక్రమ్ గారి మార్క్ అనిపించింది. త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే బాగుంది. మెయిన్ చాలా మంది ఏంటంటే అజ్ఞాతవాసి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల్లా వైకుంఠపురం అన్ని కిచిడి కొట్టారంటున్నారు. మా మధ్యలో ఇవన్నీ రిఫరెన్సెస్ కింద తీసుకొని చేశారన్న. ఇప్పుడు అన్న తల్లి కొడుకుల ఎమోషన్ చెప్పాలంటే బయట న్యాచురల్గా ఎలా ఉందో మన కళ్ళ కట్టినట్టు చూపించారన్న. గురూజీ గారు కళ్ళ కట్టినట్టు చూపించారు. సో చాలా బాగుంది. రాదు. ఎందుకంటే బాబు హాలీవుడ్కి వెళ్ళిపోతాడు డైరెక్ట్. నెక్స్ట్ ఇంకా రాజమౌళి తర్వాత హాలీవుడ్ ఏకంగా. మీకు తెలుసు ఎప్పటి నుంచో మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ ఏదో మీకు తెలుసు. కానీ ఒక్క డైలాగ్ ఉంటుంది అన్న, ఇంకెప్పటికి ఇంకో 10 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. కొడితే పెళ్ళం ముందు ఉంచుకునే దాని పేరు చెప్పారు. ఈ డైలాగ్ మాత్రం ఎప్పుకన్నా ఒప్పుకుంటా. అసలు అది యాక్చువల్ ఎప్పుడో విన్నాం కదా, అంత ఓకే. అప్పట్లో అయిపోయింది కానీ ఇప్పుడు ఓకే. అది ఎప్పుడో విన్నాం కదా. సో అది ఇప్పుడు 7-8 మంత్స్ ముందు వచ్చింది కదా క్లిప్స్, ఓకే. కానీ ఈ డైలాగ్ అయితే నేను ట్రైలర్ ఇంట్లో చూశాను. సో దానికంటే అసలు థియేటర్లో విన్నానన్న. అసలు ఒక రేంజ్లో ఉంది. ఆ నెక్స్ట్ షో ఇప్పుడు ఉందో చూస్తాం. 1 o'clock షో అయిపోయింది, ఇప్పుడు 4 o'clock ఇప్పుడు చేసిన. ఇదిగోండి 4:15 షో మళ్ళీ చేసుకుని వెళ్తున్నా. ఓకే బాయ్.